జననేత జగనన్న జయకేతన మీ జెండ వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మనమదిప్పనోడు బాలినేని వాసన్న. కబాడిపాలెంకు చెందిన కనమాల వెంకటకృష్ణ, కట్టా రాజీవ్ తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్గా ఉండే వీళ్ళు ఒంగోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువ నాయకులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కట్టా రాజీవ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరామని, టీడీపీ కోసం ఎంతో ఖర్చు పెట్టామని, కానీ కనీసం మమ్మల్ని పట్టించుకోలేదని, మా అమ్మగారు చనిపోయిన రోజు కూడా వచ్చి కలుస్తానని చెప్పి నేను ప్రణీత్తో టచ్లో ఉన్నానని, అబద్ధపు మాటలు సృష్టించి నేను కలవను అని, నేను నిలువునా మోసపోయానని తెలుసుకొని ఇప్పుడు మా సొంత ఇంటికే వచ్చినంత సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో వాసన్నకి వెన్నంటే ఉండి మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని, కబాడిపాలెంని వైసీపీ కంచుకోటగా నిలుపుతామని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టౌన్ ప్రెసిడెంట్ కటారి శంకర్, బొమ్మినేని మురళి, డివిజన్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ కనమాల కోటరత్నం, కనుమాల సుధాకర్, కట్టా కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించిన. ఈరోజు చాలా సంతోషమైన విషయం. రాజీవ్, వెంకటకృష్ణ ఇద్దరు కబాడిపాలెం యాక్చువల్లీ టీడీపీ పిల్లర్స్ వాళ్ళు. సో ఇవాళ జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దీంతో నా తెలిసిన వరకు కబాడిపాలెంలో ఇంకా జాయిన్ అవ్వాల్సిన కూడా ఉండకపోవచ్చు, అంత ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ 2 months మా కోసం కష్టపడండి మీరు, దాని తర్వాత నేను మీకోసం సేవ చేస్తాను. సో చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా ఈ ఎలక్షన్ ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఇది పూవర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ లాగా సిచ్యువేషన్ తయారైంది. ఎందుకంటే పథకాలు వచ్చే ఇంట్లో ఒకలాగుంది, పథకాలు రాని ఇంట్లో ఒకలాగుంది. ఎక్కువ పథకాలు వచ్చే ఇంట్లో చాలా ఫేవర్గా ఉంది ప్రభుత్వం మీద. సో జగన్ గారు పెట్టిన స్కీమ్స్, ఈ సచివాలయం, ఈ సిస్టము, ఇవి మీకు నచ్చితే కంపల్సరీ అందరూ ఓటేస్తారు. ఎందుకంటే ఈ సిస్టమ్ ఒక కంట్రీలో రోల్ మోడల్ అయిపోతుంది ఫ్యూచర్గా. ఈ జగన్ గారు ఈ ఎలక్షన్స్ ఎలా గెలుస్తారో మీరే చూస్తారు కాబట్టి. సో అట్లాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మీరు కూడా మా నాన్నగారిని గెలిపిస్తారని ఇప్పుడు 5 సార్లు గెలిపించారు, ఇంకొకసారిగా అవకాశం ఇస్తారని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ అలకించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ చేశారు. సో ఇంకా మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పి రెస్ట్ తీసుకోకుండా మీరు ఈ ఏరియా కాదు మిగతా ఏరియాలో కూడా మీ మనుషులు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడండి. ఈ 2 months మా కోసం కష్టపడండి, మా నాన్నకి గెలుపు కోసం కష్టపడండి. మేము నెక్స్ట్ 5 years మీ సేవలో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా సొంత ఇంటి నుంచి వేరే అద్దె ఇంటికి వెళ్ళినట్టుంది. ఎంతగానో మరి పని చేసాం, కష్టపడ్డాం, సొంత డబ్బులు పెట్టుకొని అన్నీ చేసాం. కానీ ఏ రోజు కూడా మేమేమో తెలివిగా తప్పు చేసాం. మా తండ్రి గారిని కూడా ఎదిరించి ఏదో అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది అతని వ్యక్తిత్వం ఎలాంటిదో. మరి అందరూ చెప్పిన మాటలు విని, అలాగే మా అమ్మ చనిపోయిన రోజు కూడా కనీసం వస్తున్నానని చెప్పి కొద్దిసేపు ఆపాక దారిలో ఫోన్ చేసి, నువ్వు ప్రణీత్ బాబుతో టచ్లో ఉన్నావంట కదా రాజీవు, నేను క్షమించు, నేను రాలేకపోతున్నాను. చూడండి ఎంత నీచమైన ఆలోచన అవుతుంది.
దానికి మా అమ్మ చనిపోయిన బాధలో నేనుంటే ఆ బాధలో ఇంకో బాధగా అతను మరి ఆ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పి నువ్వు ప్రణీత్ బాబులో టచ్లో ఉన్నావంట కదా, నేను రావట్లేదని చెప్పినప్పుడు మరి నాకు జీవితం మీదే నాకు అసలు అతన్ని ఎందుకు ఇట్లా చేసామని అప్పుడు అనిపించింది. కానీ మరి ప్రణీత్ అన్న వాసన అంటే చాలా ప్రాణం నాకు. మరి ప్రణీత్ అన్న నేను అడిగిన పని ఏది కాదనలేదు. మరి పోలీస్ స్టేషన్ విషయంలో కానీ ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నప్పుడు ముందుగానే అన్న నాకు చెప్పు, మీరెవరు కూడా ఎవరి ద్వారా కూడా రావద్దు, డైరెక్ట్గా మీరే వచ్చేయండి అని నాకు మురళన్న కానీ ముందుండి ఎంతగానో, అలాగే సాంబయ్య అన్న అయితే నన్ను చాలా ఉత్సాహపరిచాడు. అన్నకు ఒకసారి అందరు గట్టి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మేము ఈరోజు ఎక్కడో ఉన్న వాళ్ళమే కలవాలి, ఇక్కడి నుంచి అన్న దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక రాజ్యంలోకి వెళ్ళాలన్నట్టుండేది. కానీ ఈరోజు ప్రణీత్ అన్న మాకు పరిచయం అయిన తర్వాత నుంచి సొంత ఇంట్లో మనిషి ఎలా ఉంటాడో అలా మాతోటి ట్రీట్ చేస్తున్నాడు. అలాగే మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మరి మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి మాకు పలానా సమస్య ఉందని మరి చెప్తే అన్నకు కానీ మరి వెంకటకృష్ణ అన్నకు కానీ మాకు కానీ చెప్తే అది అన్న దృష్టిలో తీసుకెళ్తాం. అది ఖచ్చితంగా ఏ పనైనా కూడా స్పాట్లో అయితే ఇద్దని చెప్తాడు, లేకపోతే లేదని చెప్తాడు. అలాగే మరి వచ్చిన మీ అందరికీ, అలాగే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ముఖ్యంగా మా వెంకటకృష్ణ అన్న గురించి చెప్పాలి ఒక చిన్న మాట. ఏంటంటే మరి కార్పొరేట్ ఎలక్షన్లకి నేను ఇక్కడ లేని విజయవాడలో ఉన్నాను. అన్న నిజంగా ఉన్న స్థితిని బట్టి మరి అన్న పోటీగా టీడీపీ తరపున సీట్ వచ్చినప్పుడు ఎంతోమంది వెళ్ళి, సొంత బంధువులు కూడా వెళ్ళి దగ్గర నీకు ఎంత కావాలంటే అంత టేబుల్ మీద డబ్బులు పెట్టినా కూడా నిజంగా 20 లక్షలు 30 లక్షలు తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టినా ఎవరు కూడా మరి కాదనలేక, మరి ఎందుకు చెప్తున్నానంటే మనిషి వ్యక్తిత్వం అలాంటిది. ఏదో చేయాలని కాదు కానీ మాట్లాడాలని కానీ అన్న ఉన్న మంచితనం బట్టి అన్న మీరు అన్నను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా, మరి వచ్చే ఎలక్షన్లో మేమందరం గట్టిగా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మేము వెంటే ఉంటున్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న. ఈరోజు 2 పార్టీలకి పోటీ జరుగుతుంది. ఒకటి తెలుగుదేశం, ఒకటి వైసీపీ. ఈ 2 పార్టీల్లో ఎవరికి ఓటు వేయాలి మనం అని ఆలోచిస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వచ్చి నేను మీకు ఫలాని పని చేశాను, నాకు ఓటు వేయమనే ధైర్యం లేక అతను వేరే వాళ్ళని కలుపుకొని మాట్లాడుతున్న మాటల్లో అభివృద్ధి చేశాను నేనని ఎక్కడన్నా చెప్పగలుగుతున్నాడా? ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్ గారు సవాల్ చేస్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి నేను చేసే కార్యక్రమాలు అందినయా లేదా? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కసారి చూడండి. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉపయోగం ఎవరికి? మన ఓటు పేదవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి కాదు. వాళ్ళకి బ్రహ్మాండ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు విద్య మెయిన్. ఈ విద్య చూడండి, ఆ రోజు ఎట్లుంది, ఈ రోజు ఎట్లుంది, ఆ రోజు స్కూల్స్ ఎట్లున్నాయి, ఈరోజు ఏ ఉన్నాయి. అభివృద్ధి ఏం చేశారు జగన్ అంటున్నారు. ఏంటి అభివృద్ధి చేయాలా? విద్య అభివృద్ధి కాదా? వైద్యం అభివృద్ధి కాదా? ఇంకేం చేయాలి చెప్పండి? ప్రతి ఇంటిలో చదువు లేని వాడికి పిల్లకాయలు చదివించడానికి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆర్థికంగా వాళ్ళకి సహాయపడుతున్నాడు. ఇన్ని చేస్తున్నాడు 5 సంవత్సరాల్లోనే. అలాంటిది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నువ్వు చెప్పుకునే ధైర్యం లేదు నీకు. వాసు గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయన అంత మంచి మనిషి లేడు. అడగటమే తరువు. ఈరోజు 6,000 మందికి పెన్షన్స్ లేని వాళ్ళకి అతను సొంత డబ్బులతో 6,000 మందికి పెన్షన్ ఇస్తున్న మొదగాడు. చెప్పమని దావచర్ల జనార్దన్ సవాల్ చేస్తున్నా. ఈరోజు నేను ఒక షెడ్యూల్ క్యాస్టోడ్గా దావచర్ల జనార్దన్ ఇంటికి వెళ్ళే తెలుగుదేశం నాయకుడు ఎవరైనా ఉంటే చెప్పండి. నేను దావచర్ల జనార్దన్ బెడ్రూమ్కి వెళ్ళానని ఎవరైనా తెలుగుదేశం నాయకుడిని చెప్పండి. మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బెడ్రూమ్కి అవలీలకి వెళ్ళి ఆయన మాకు కూర్చోబెట్టి పనిచేసే మనస్తత్వం. ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ స్టేడియం లేకుండా ఉండడానికి దౌర్భాగ్యం ఎవరో తెలుసా? దావచర్ల జనార్దన్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చింగరాయకొండ వస్తే శేషు మాస్టర్ గారు సార్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ స్టేడియం లేదంటే 2 కోట్లు శాంక్షన్ చేశారు. 2 కోట్లు శాంక్షన్ చేస్తే తర్వాత కిషోర్ కుమార్ గారు మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ రావిళ్ళ కిషోర్ కుమార్ గారు ఆ రోజు మున్సిపల్ ఆడిటోరియంకి ఫౌండేషన్ చేయడానికి వస్తే ఇమీడియట్లీగా అతను పంపించబడినాడు. ఇంతలో ఖరీదైన స్థలం తాతది ఆ స్థలం, అది మున్సిపాలిటీ స్థలం, అంబేద్కర్ భవన్కి ఇచ్చారు స్థలం.
ప్రభుత్వం నిధులు కూడా శాంక్షన్ చేసింది. ఆ అంబేద్కర్ భవన్ని కాకుండా అంబేద్కర్ స్టేడియంని క్యాన్సిల్ చేపించి అంబేద్కర్ భవన్ని ఆ డబ్బులతో బాగు చేపించాడు. ఇతను దళితుల గురించి మాట్లాడుతున్నాడు. సవాల్ చేస్తాం, దళితులకు ఏం చేసావు? దళితులు నీతో మాట్లాడే ధైర్యం కూడా ఉందా? ఊరికేదో మాటలు చెప్పడం. వాసు గారికి నీకు ఎక్కడ? ఈరోజు అన్నిసార్లు ఆయన గెలిపించారంటే ఏంటి? నువ్వు ఒకసారికే 5 సంవత్సరాలకే తంటాలు పడుతున్నావు. ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటావు. నేను కృష్ణా పార్టీలో చెప్తున్నానంటే 10 మందిని పంపించావు. చేరొద్దు అని. వాడు ఆర్థికంగా ఇబ్బంది పడినా కౌన్సిలర్గా పోటీ చేస్తే మేము అతనికి ఎన్నో ప్రభావాలు పెట్టాం. కానీ అతను వద్దు అని మా మీద వ్యతిరేకంగా తెలుగుదేశం కార్పొరేటర్కి పెట్టి 320 ఓట్లు స్వయంగా తెచ్చుకున్నాడు. అలాంటి వాడిని కనీసం పలకరించావా నువ్వు? ఏమయ్యాడు, నా కోసం పనిచేశాడని. అలాంటి మనస్తత్వం ఇది. నువ్వు దళితుల గురించి, మా వాసు గారిని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని నేను సవాల్ చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. లాస్ట్ టైం క్రిస్మస్కి ఒంగోలులో ఎవరు చేయనటువంటి విధంగా మన క్రిస్మస్ చేసాం. ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఆ సంగతి. మన వాసన ఇచ్చాడు కాబట్టి మనకి అన్నా ఇది అనగానే మనకు చేశాడు. అదేవిధంగా మనకు యువ నాయకుడు, మన జనరేషన్కి యువ నాయకుడు ప్రణీత్ అన్న మన ముందుకు వచ్చాడు. అన్న ఒకటే చెప్తున్నాడు, ఈ 2 నెలలు మీరు మా కోసం కష్టపడండి, తర్వాత నుంచి నేను మీకు అండగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి అని అన్న అంటున్నాడు. కాబట్టి అందరూ మనం సిద్ధంగా ఉన్నావా? అన్నా ఒక్కసారి సిద్ధం అన్నా, అది సిద్ధం అన్న. మీకోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. మీకోసం మేము ఎప్పుడు కూడా మా సొంత వాళ్ళతోటే ఫైట్ చేసామన్నా. మాకెప్పుడు కూడా ప్రతిసారి ఎందుకంటే ఏందిరా మీరేంది ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు, మా దగ్గరికి రారా అనేవాళ్ళు. అయినా కానీ లేదు, మాకు ఇష్టం వాసన్న అంటే. నాకు తెలిసినంత ఎమ్మెల్యే గారు ఎవరంటే వాసన్నే. నెక్స్ట్ మనకి ఈ 5 సంవత్సరాలు కాకుండా నెక్స్ట్ వచ్చే 20 సంవత్సరాల ఎమ్మెల్యే ఎవరంటే బాలినేని ప్రణీత్ రెడ్డి గారి పేరు వినబడుతుంది ఇక్కడ నుంచి. అది ఎప్పటికైనా కానీ